నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. హరీష్ రావు పర్యటనతో అధికార పార్టీలో గుబులు. వనపర్తి జిల్లాలో గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పెబ్బేరు మండల పట్టణ ముఖ్యులు సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అట్లా కాకుండా కమిషన్ల కోసం ప్రజాధనాన్ని దోచుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే కుట్రలు పన్నుతున్నారని గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ దుయ్యబట్టారు. హరీష్ రావు పర్యటనతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతుందని, అందుకే కమిటీల పేరిట అబద్ధపు ప్రచారానికి ఎమ్మెల్యే తెరలిపారని అన్నారు. ప్రతిపాదన చూపెట్టి కాంట్రాక్టర్ల దగ్గర మొబైలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్న ఘనత మేఘారెడ్డిదని అన్నారు. 99 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులు 1352 ఎకరాలకు ముంపు పొంచి ఉందని, 1800 కోట్ల ప్రతిపాదనలతో కమిషన్లు కొట్టేయడానికి దండుపాలెం ముఠా బయలుదేరిందని ఆరోపించారు. హరీష్ రావు పర్యటన కోసం పెబ్బేరు మండలం పట్టణం నుండి వేలాదిగా తరలి రావాలని గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వనం రాములు, దిలీప్ రెడ్డి, కర్రేస్వామి, పెద్దింటి వెంకటేష్, రాజశేఖర్, శంకర్ గౌడ్, ఎద్దుల సాయి కుమార్, శంకర్ నాయుడు, రహీం, మానియం తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. పాలమూరులో పల్లెలు వండుతున్నాయి, పంటలు వండుతలేవు అని చెప్పి తను RDS మీద పాదయాత్ర చేసినాడు. కానివ్వండి, ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు పర్యటించినప్పుడు కేసీఆర్ కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ పాలమూరు జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు మీరు మా ప్రాంతాన్ని పచ్చబడుస్తా అని చెప్పిర్రు. 40 ఏళ్ల నుంచి జూరాల ప్రాజెక్టు ఆ రోజు అంజయ్య గారు మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే అదేదో అరకొరగా మాకు ఇచ్చింది, కానీ మా ప్రాంతంలో నీళ్ళు లేవు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు రావని చెప్పి ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కోసం 35,000 కోట్లను మంజూరు చేస్తూ ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు ద్వారా ఆనాడు మనకు జూరాల నుంచి ఇవాళ కాంగ్రెస్ నేతలు వాళ్ళకు మోకాళ్ళ దమ్మాకుంది కనుక వాళ్ళ ప్రాజెక్టును ఆ రోజు మనం కట్టినాడు వ్యతిరేకించని ఈ మూర్ఖులు మరి పూర్తిగా కట్టి పూర్తి అయిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కాదు శ్రీశైలంలో కట్టడం వెనుక మీ కమిషన్లు అవసరం ఉంది, మీరు జూరాలకి వెళ్ళి తీసుకుపోవాలి, జూరాల నుంచే ప్రాజెక్టు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడాడు. మరి దాని మీద స్పష్టంగా ఒక మాట చెప్తున్నాము, ఎవరైనా తలకాడు లోతులో ఉన్న దాంట్లో పంపు పెట్టి నీళ్ళు తీసుకుంటారా, పైన ఎత్తు మీద ఉన్న నీళ్ళ మీద పంపు పెట్టి తీసుకుంటారా అనేది ప్రజలకు తెలుసు, రైతాంగానికి కూడా తెలుసు. మరి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే తెలివిలేని వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తెలివిన వాళ్ళు కూడా మూర్ఖులు అవుతారు కనుక ఇవాళ సూటిగా ఇదే ఎమ్మెల్యేకి మేము ప్రశ్న చేస్తున్నాం. నిరంజన్ రెడ్డి గారు కూడా చీర్కపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ కొరకు ప్రయత్నాలు చేసిండు. 2018లో ప్రతిపాదనలు కూడా పంపించాలని చెప్పి మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. వాస్తవమే, మీరు అన్నట్లు 2018లో మేము ప్రతిపాదనలు పంపినాం, కానీ ఆనాడు పాలమూరు రంగారెడ్డి డిజైన్లో భాగంగా 6.5 అంటే 6.5 TMCల ఏదుల వీరాంజనేయ జలాశయ ప్రాజెక్టును ఒకటి ప్రారంభం చేసినాం. అంతకుముందు నిరంజన్ రెడ్డి కడుపులు ఆడుతుంది, ఎప్పుడు నీళ్లు తీసుకురావాలి, మా రైతులకు ఎప్పుడు నీళ్ళు అందించాలనే ఆతృతతో ఎక్కడ కుంట ఉన్నా ఎక్కడ చెరువు ఉన్నా దానికి ఎట్లా నింపాలనే ఆతృతతో ఉన్నటువంటి మా నాయకుడు ఆనాడు ఆ ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. కానీ మరి ఈ డిజైన్ ద్వారా 6.5 పాయింట్ల మరి 6.5-7 TMCల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ఉండగా నీకు ఇది ఎందుకు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. మరి అట్లాంటప్పుడు పక్కకు పెట్టిన ప్రాజెక్టుని ఇవాళ ఎందుకు మొదలు పెట్టాలనుకుంటున్నామో సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదుల రిజర్వాయర్ ద్వారా
కోడేరు, పాన్గల్, మరి గణపురం లాంటి ప్రాంతాలకు నీళ్లు లేవని చెప్తున్నారు. వాస్తవంగా ఒక ఓటీని ఏర్పాటు చేసి, ఒక తూమును ఏర్పాటు చేసి ఇవాళ ఏదుల ప్రాజెక్టు నిండితే 40 నుంచి 50 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఒక ఓటీ ఉంది. దాంట్లో ఓటీ అంటే తూము ఉంది. ఆ తూము ద్వారా నీళ్ళు తీసుకోవచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి మేము వద్దనుకున్న ప్రాజెక్టును నువ్వు ఎందుకు నిర్మాణం చేస్తున్నావు? దాని ఇంకా మతలబ్ ఏంది? నువ్వు గొప్పవాడవే బా, నువ్వు చాలా తెలివైనడు. ఎందుకంటే నిరంజన్ రెడ్డి చేతి కింద పని చేసుకుంటా మరి మట్టి తోగినావు, కాలువ తోగినావు, గుత్తగా పని చేసినావు. వహిస్తున్నటువంటి వనం రాములు గారు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు, ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నాయకులు హరస్వామి అన్న గారు, పెద్దిరెడ్డి వెంకటేష్ గారు, హరిశంకర్ గారు, శంకర్ గౌడ్ అన్న గారు, రహీం గారు, రాజశేఖర్ గారు, నా ముందు ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే 9వ తారీఖు మన మాజీ మంత్రివర్యులు, భారీ నీటిపారుదల మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు మరోసారి మన నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. అనుక్షణం రైతు సమస్యల మీద రైతు పక్షపాతిగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన మాజీ మంత్రివర్యులు గౌరవ నిరంజన్ రెడ్డి గారు గతంలో రైతు భరోసా, అదేవిధంగా రైతు బీమా, రైతు రుణమాఫీల మీద ఒక పెద్ద సభ, మనం ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 1 సంవత్సరం తిరగక ముందే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను రైతు పక్షపాతిగా నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన గొల్లపల్లి, అదేవిధంగా చీతపల్లి రిజర్వాయర్ ద్వారా నష్టపోతున్నటువంటి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి 98 రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తున్నా ఈ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ కనీసం దీక్ష చేస్తున్నటువంటి వారిని రాజ్యాంగబద్ధంగా ఎందుకు దీక్ష చేస్తున్నారు, మీకున్న అభ్యంతరాలు ఏంటి అని అడగాల్సిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ దీక్ష వైపు చూడకపోగా ఆ దీక్ష చేస్తున్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇవన్నిటిని ఓర్చుకొని దీనికి తుది తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులు ఆ సమస్యను మొత్తం తీవ్రంగా వాళ్ళంతా స్వీకరించి ఈ సమస్య యొక్క తీవ్రతను గుర్తించిన తర్వాత మాజీ మంత్రివర్యులు ఇవాళ పెద్ద ఎత్తున ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సాగునీటి మీద అన్ని రకాల అవగాహన కలిగినటువంటి మన పెద్దల హరీష్ రావు గారి ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఈ బహిరంగ సభలో ఇక్కడ జరుగుతున్న అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చిస్తే ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ మన గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఈ బహిరంగ సభకు నడుము బిగించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ సమావేశానికి మనం పెద్ద ఎత్తున మద్దతు పలికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే ఇవాళ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఈ పాలమూరును సస్యశ్యామలం చేయాలని ఇవాళ కేసీఆర్ గారు నార్లాపూర్ దగ్గర రిజర్వాయర్ తప్పించి, అదేవిధంగా ఎల్లూరు, తర్వాత ఉద్దండపూరు, తర్వాత ఏదుల, తర్వాత వట్టెం, తర్వాత కర్వేడు దగ్గర రిజర్వాయర్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రిజర్వాయర్ల కంటే ముందు దాదాపు 11 రిజర్వాయర్లకు, అప్పుడు ఏదుల రిజర్వాయర్కు ప్రతిపాదన లేని కాలంలో గొల్లపల్లి రిజర్వాయర్ కడితే ఎట్లా ఉంటుంది అనేది ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది. తద్వారా కాలానుగుణంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదుల రిజర్వాయర్ ప్రాముఖ్యత ఇచ్చి ఆ రోజు ఏదుల రిజర్వాయర్ పెద్ద ఎత్తున నిర్మించి ఆ రిజర్వాయర్ ద్వారా ఆ మండలాన్ని ముప్పడి గోపాల్పేట మండలానికి 10,000 దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఏదుల రిజర్వాయర్ రూపొందించబడింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదుల రిజర్వాయర్ నుండి అసలు నల్గొండకు నీళ్లు తరలించాలని ఒక కుట్ర చేయడం జరుగుతూ ఉంది. అదే నల్గొండకు నీళ్ళు ఇవ్వడానికి మనం వ్యతిరేకం కాకుండా ఈ నల్గొండకు కావాల్సిన నీళ్ళు ఇవ్వాలంటే మనం వట్టెం రిజర్వాయర్ నుంచి తక్కువ ఖర్చుతో, తక్కువ ఎస్టిమేషన్తో మనం నల్గొండకు నీళ్లు తరలించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి, లూటీ చేయడానికి ఏదుల రిజర్వాయర్ నుంచి నల్గొండకు నీళ్లు తరలించాలనే ఒక భారీ కుట్రకు తెరలేకుండా జరిగింది. దాన్ని నివారించడానికే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నిరంజన గతంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే వారి కుట్రను బయటపెట్టడం జరిగింది. ఏదుల రిజర్వాయర్ ద్వారా
ఇవాళ గొల్లపల్లి రిజర్వాయర్ ఆనాడు ప్రతిపాదించిన ఆ ప్రతిపాదన వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి ఇవాళ ఏ రిజర్వాయర్ నుండి ఒక తూమును ఏర్పాటు చేస్తే ఆ తూము ద్వారా ఇక్కడ 1352 ఎకరాల పొలాలు నష్టపోకుండా ఉంటారు. అదేవిధంగా రైతులకు కూడా ఆస్తి నష్టం జరగదు. ఆ తూము ద్వారానే దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఒక తూము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ప్రతిపాదన రూపొందించారు. అంతలోపలే మన గవర్నమెంట్ పోవడం వల్ల పెండింగ్ లో. జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ గారు ఈరోజు మన యొక్క జిల్లాలో చీర్కపల్లి గొల్లపల్లి అవసరం లేని రిజర్వాయర్ని కట్టాలని ప్రభుత్వం ముందుకు పోతుంటే దానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలంతా నిరసన దీక్ష గత 100 రోజులుగా దాదాపు కొనసాగిస్తున్నారు. దానికి సపోర్టుగా ఈ మన యొక్క జిల్లాలోని ప్రజలంతా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోటి మన నాయకులు పెద్దలు గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకులు సెక్రటరీ నిరంజన్ రెడ్డి గారి సూచన మేరకు ఆ యొక్క కార్యక్రమాన్ని మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా దాన్ని హైలైట్ చేయాలి. అక్కడున్న రైతులకు అక్కడున్న ప్రజలకు సంఘీభావం తెలియజేయాలి అనే ఆలోచనతో పెద్దలు గౌరవనీయులు మన అందరం ఇష్టపడే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు సార్ గారిని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అక్కడ దాదాపు 10,000 మందితోటి పెద్ద బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన సాధి కాబట్టి ఆ కార్యక్రమాన్ని సమాయత్తం చేయడానికి ఈరోజు పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు ఇద్దరు కలిసి పెప్పేరు టౌన్ మండలాన్ని పెద్ద ఎత్తున జనాల్ని తరలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టి యాదవ్ గారిని, జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా సెల్ ప్రతినిధి అశోక్ గారిని, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న శంకరన్న గారిని, అన్న మైనార్టీ నాయకులు రహీం అన్న గారిని, రాజశేఖర్